హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే ప్రజాపాలన అప్లికేషన్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రజాపాలన నుంచి కొన్ని తాజా అప్డేట్స్ అయితే వచ్చాయి. మరి అవి ఏంటనేది అయితే నేను మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అయితే అర్థమవుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. ప్రజలకి మరో అవకాశం. గతంలో ప్రజాపాలన పథకాలకు దరఖాస్తు చేసుకోలేని వారికి లేదా అర్హులుగా గుర్తించబడని వారికి ప్రభుత్వం మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వర్తించే పథకాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం, ఫస్ట్ వన్ వచ్చేసి మహాలక్ష్మి పథకం, సెకండ్ ఇందిరమ్మ ఇల్లు, థర్డ్ గృహజ్యోతి, ఉచిత విద్యుత్, ఫోర్త్ రైతు భరోసా, ఫిఫ్త్ ఆసరా పెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పినటువంటి అన్ని పథకాలకి సంబంధించి మరో అవకాశం అయితే ప్రభుత్వం కల్పించడం జరిగింది. అలాగే మరి ఇక్కడ డేట్స్ ఏంటి? ఈ దరఖాస్తులకి ఇప్పటికే మనకి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మార్చి 3 నుండి జూన్ 2 వరకు అప్లై చేసుకోవడానికి సమయం అయితే మనకి ఉంది. మళ్ళీ డేట్ అనేది ఎక్స్టెండ్ కూడా అయితే అవ్వచ్చు. అలాగే ఈ డేట్స్ అనేది అన్ని విలేజ్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని జిల్లాలలో వేరేగా ఉండొచ్చు, వేరే మంత్స్, వేరే డేట్స్ అయితే ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఏంటి అలాగే ఎక్కడ అప్లై చేయాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. మీ దగ్గరలోని ఎంఆర్ఓ ఆఫీస్ లేదా గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ దరఖాస్తు ఫామ్లు కూడా అందుబాటులో ఉంచుతారు. అలాగే మరి ఎవరు అప్లై చేయాలని అయితే అడుగుతున్నారు. గతంలో ప్రజాపాలనలో ఒక్కసారి అప్లై చేసిన వారు మళ్ళీ అప్లై చేయవలసిన అవసరం అయితే లేదు. మీరు ఫస్ట్ అప్లై చేసి ఉంటే ఇప్పుడు చేయవద్దు. అవసరం అయితే లేదు. కేవలం ఇంతకుముందు అప్లై చేయని వారు, కొత్త వారు మాత్రమే ఇప్పుడు దరఖాస్తు అయితే చేసుకోవాలి. వారి కోసం అయితే టైం ఇచ్చారు. ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.